దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రభుని స్తుతించి రాత్రి కాలం ముందు ప్రభుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి యేసయ్య మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేలకొల్లి వందనాలైన స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అన్ని నామముల కంటే పైనామం ధరించిన ఘనమైన మీ మహారాజు, మీరు మాకు దేవుడుగా, ప్రభుగా, రక్షకుడుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే దేవుడా, మీకు వందనాలు. మిమ్మల్ని నాయన కొలిచే బాధ్యతని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడువైన మిమ్మల్ని సేవించే కృపని నాయన మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు ఎవరో తెలుసుకుని నాయన మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు నిత్యుడగు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాయన, పరిశుద్ధుడైన దేవుడివి. వేల్పులలో నీ వంటి వారు లేరు నాయన, పరిశుద్ధులలో మీ వంటి మహనీయుడు లేరని మీ వాక్య గ్రంథం సెలవిస్తుండగా నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వేలకొల్లి వందనాలైన స్తోత్రాలు. సర్వశక్తి మంతుడా, మీకు వందనాలు. మీ శక్తికి మించినది ఏది లేదని మీరు నిరూపించిన దేవుడు నాయన, మీకు వందనాలు. సర్వము వ్యాపించిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. సర్వము ఎరిగిన వాడు, మీకు వందనాలు. మా హృదయాంతరంగాల్లో ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది ఉందో నాయన, ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో సమస్తము నాయన మనుషులు చూచినప్పటికీ చూడలేనప్పటికీ మీరు ఎరిగిన వాడు నాయన. మా మాట మా నాలుకకి రాకమునిపే మీరు ఎరిగిన వాడు నాయన. మా తలంపు పుట్టక మునిపే సమస్తం ఎరిగిన దేవుడు. మీ చెయ్యి పట్టుకుని ఇది ఇలా ఎందుకు చేశావని మిమ్మల్ని అడగడానికి ఎవరు శక్తి గలవారు? కేవలం మీ చిత్తాన్ని జరిగించే వారంగా, కేవలం మీ చిత్తానికి లోబడే వారంగా, మీ చిత్తానుసారంగా మేము నడిచే కృపను మాకిచ్చి, ఆ శక్తిని మాకిచ్చి మీ జ్ఞానంతో ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం దేవా, మీకు స్తోత్రాలు. సమస్తము జరిగించే దేవుడు, మీ ఉద్దేశాలు, మీ యొక్క తలంపులు నెరవేర్చే దేవుడు నాయన, అందరూ బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలం ముందు మిమ్మల్ని స్తుతిస్తూ కుటుంబ ఆరాధనలో మిమ్మల్ని సేవించే బాధ్యతను నమ్మైన మీరు మాకు ఇచ్చారు. మాతో కలిసి లైవ్లో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని మీ కృపతో నింపండి. ప్రతి బిడ్డకి మీ సమాధానం దయచేయండి. మీ సంతోషంతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మీరిచ్చే ఉచిత రక్షణ నాయన వారు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. సమస్తంలో మీరే మహిమ పొంది సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీరు ఒకరే పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం కలిసి ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణమునంత వరకు, నే మట్టిలో చేరేంత వరకు అని పాటను పాడి ప్రభు నామమును గణపరుద్దామండి.
ఆరాధించేదా
నీ మహిమలో చేరే వరకు. నిజంగానే మన ప్రాణం ఉన్నంత వరకు, మన మట్టిలో చేరే వరకు ఆయన్నే సేవించే వారంగా, ఆయన్నే ఆరాధించే వారంగా, ఆయనకే ప్రార్థించే వారంగా, ఆయన్ని మహిమపరిచే బాధ్యతని దేవుడు మనకి అనుగ్రహించును కాకండి. ఈ విధంగా దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది అనే పాటని యేసయ్య నామాన్ని కనపరిచి ఆయన నామానుకున్న మహిమను గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతిద్దామండి.
లోనైనను చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించి సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయి స్తుతించి ఈ విధంగా కుటుంబ ఆరాధనలో ఈ రాత్రికాల సమయంలో దేవుని మహింపరిచే బాధ్యతని, ఆయన నామం ఎంత ఘనమైనది, ఎంతో బలమైనది, అంత గొప్ప నామాన్ని మనకిచ్చి ఆయన నామంలో దేన్నైనా అడిగి పొందుకునే కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన చిత్త ప్రకారంగా మన ప్రార్థనలకి జవాబునిచ్చే దేవుని మహింపరిచి దేవుని స్తుతించి ఇంతవరకు మాతో కలిసి దేవుని ఆరాధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. శ్రేష్టమైన మాటలతో మనం ప్రతిరోజు ధైర్యపరచబడి విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపని దేవుని ఆరాధించి ఈ విధంగా దేవుని సన్నిధిలో దీవెన పొందుకునే కృపని దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మాతో కలిసి ప్రతిరోజు ఈ యొక్క వర్తమానాలు వింటూ మీరు ఎంతగానో దీవించబడుతున్నారని నమ్ముచున్నాం. ఇంకనూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క వర్తమానాలు షేర్ చేసి దేవుని దీవులను ఆశీర్వాదాలు పొందుకోండి. రాత్రి కాలమందు మరొక వర్తమానాన్ని విందాం. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఇవాళ చాలా ఐఎమ్ రియల్లీ లిటిల్ బిట్ సాడ్, లిటిల్ బిట్ అండి, చాలా బాధలోనే ఉన్నాను. ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేశారు, మనతో ఉండి ఎస్ఏసిలో పనిచేసి చిన్నప్పటి నుంచి సేవ కొరకు ఆసక్తి కలిగి వచ్చి పరిచర్యలు ఏకీభించి పనిచేసిన ఇమాన్యుయల్, మీరందరూ ప్రార్థన చేసిన ఇమాన్యుయల్ ఇక లేడు అంటే నమ్మశక్యంగా లేదు కదా. చిన్న వయసులోనే ఆయన దేవుడు తన రాజ్యానికి పిలుచుకున్నాడు. మన బైబిల్ కాలేజ్ పాస్టర్స్ అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆయన బైబిల్ కాలేజీలో కూడా తర్ఫీదు పొందారు. ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజీలో పట్టభద్రుడు అయ్యాడు, గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఎన్సిటిఎస్ బైబిల్ కాలేజీగా చిన్నప్పటి నుంచి మరి చక్కగా దేవుని వాక్యాన్ని విని వెలటూరులో మేము మీటింగ్ పెట్టడం ద్వారా అక్కడ ఆ వాక్యానికి ఇన్స్పైర్ అయ్యి తర్వాత వచ్చి ఇక్కడే ఉండి నేను నేర్చుకుంటాను దేవుని సేవని, దేవుని పరిచర్యను ఇక్కడే ఉండి ఎస్ఏసిలో నేర్చుకొని తర్ఫీదై మంచి గ్రాడ్యుయేట్ అయ్యి సండే స్కూల్స్ కూడా నడిపిస్తూ చిన్నపిల్లలందరినీ చక్కని భక్తిలో దైవ మార్గంలో నడిపించడానికి ఎంతో ప్రయాసపడి యూత్ నడిపించు, ఎస్ఏసి యూత్ నడిపించి తర్వాత కాలంలో మరి పాస్టర్ అయి సేవకుడిగా మంచి సేవ యవన ప్రాయం దేవుని కొరకు నమ్మకంగా కష్టపడి ఎంతో విధేయుడు కలిగినటువంటి బిడ్డ, హంబల్ నేచర్, కైండ్ హార్టెడ్, గాడ్లీ పర్సన్, దైవికమైన వ్యక్తి. చాలా విషయాలు చెప్పొచ్చు కనుక ఆయనకి లేరు అని చెప్పుకోవడానికి బాధగా ఉంది. కనుక ఈరోజే ఉదయకాలం నాకు ఫోన్ వచ్చింది. ఉదయంలో వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ చేసి నిన్న మాట్లాడాను, నేను మొన్న మాట్లాడాను, నేను ఆయనతో బాగానే ఉన్నాడు, ఆయన డిశ్చార్జ్ అయ్యి
ప్రత్యేకంగా ఐసీయూలో నుంచి జనరల్ వార్డుకి వచ్చాడు. కానీ సడన్గా ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. మిస్సెస్ ఫోన్ చేసి చాలా సీరియస్ అయిపోయిందండి, ప్రార్థన చేయని, ఏడుస్తుందామా, ఐసీయూలోకి అడ్మిట్ చేశాను, మళ్ళా వెంటిలేటర్ పెట్టవలసి వచ్చింది. సో ప్రార్థన చేశాం. నాకు 11 గంటలకు అలా ఫోన్ వచ్చింది, వెంటిలేటర్ మీరు పెట్టారని. మళ్ళీ 5 గంటలకు తెలిసింది ఆయనకి లేడు అని. సో ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మనం ధైర్యంగా ఉండాలా. దేవుడి దగ్గరికి వెళ్ళాడు అనే ధైర్యం ఉండాలి. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మగారు, వారి చెల్లెళ్ళు, వారి అక్కలు, వారి తమ్ము, వారి యొక్క సహోదరి బ్రదర్స్ అందరికీ మనం కొంచెం ధైర్యం చెప్పగలిగే వారి గురించి దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. కనుక ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ప్రత్యేకంగా ఆమ్నిషియంట్ గాడ్ గురించి మనం చూస్తాం. ఎవరు ఆమ్నిషియంట్ గాడ్ అంటే? అనగా అర్థం, మన దేవుడు ఎవరో మనకు తెలియాలా. మన దేవుడు సర్వ సృష్టికర్త, లేక సర్వమును సృష్టించినవాడు, నీకు నాకు ఊపిరి పోసినవాడు, జీవమునిచ్చినవాడు. ఆయన నువ్వు నేను క్రియేట్ చేయబడ్డాం ఆయన చేత, దేవుడిని ఎవరు క్రియేట్ చేయరు, దేవుడు ఎవరు తయారు చేయరు. దేవుడు మనల్ని తయారు చేశారు. ఆయన క్రియేటర్. నిన్ను నన్ను భూమి మీద జీవింపజేస్తున్న దేవుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఆయన ఎవరో మనం చూసాం, ఆయన ఎవరో అనేకమైన విషయాలు వింటూ వస్తున్నాం. మొదటిది ఆమ్నిషియెంట్ గురించి మనం విన్నాం. ఆయన అన్ని విషయాలు ఆయనకి తెలుసు అనే విషయాన్ని మనం విన్నాం. సర్వమును ఎరిగినవాడు. రెండు మన అవసరతలన్నీ ఎరిగినటువంటి వాడు, మన అక్కర్లన్నీ ఎరిగినటువంటి వాడు. ఆయన్ని సర్వ జ్ఞాని అని అంటారు. నువ్వు అడక్కముందే నీకున్న అవసరతలు ఏంటో తెలుసు. ఇవాళ సహోదరికి, మరి ఇమాన్యుయల్ భార్యకి, ఆమెకి ఏం మనసులో ఏం బాధ ఉందో, ఏ కష్టం ఉందో అన్నీ ఎరిగిన దేవుడు. ఆమెను ఆదరించగలిగే వాళ్ళం మనం కాదా, ఆయనే. వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ అక్కోళ్ళు, చెల్లెళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు బాధలు, ప్రతి ఒక్కరి సమస్యలు, ప్రతి ఒక్క ఇబ్బందులు ఆయన ఎరిగిన దేవుడు. కనుక మనం చెప్పకుంటేనే తెలుస్తుంది అని కాదు, చెప్పాలి తప్పనిసరిగా, చెప్పకుండానే ఆయనకి తెలుసు. ఇక మూడోది మనం విన్నాం, మనకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా ఆయనకి తెలుసు. మైన్యూట్ థింగ్స్ విచ్ వీ డోంట్ కేర్, మనమే పట్టించుకోం అలాంటి, కానీ దేవుడు పట్టించుకుంటాడు. ఉదాహరణ, మన తల మీద ఉన్న ఎంట్రికలు కూడా మనం లెక్క పెట్టుకోం, కానీ ఆయన లెక్క పెట్టాడంటే మీరు నేను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తులమో దేవుడి దృష్టిలో అర్థం చేసుకో. మన తల వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయి కూడా తెలుసు. మైన్యూట్ థింగ్స్ కూడా ఆయన శ్రద్ధ తీసుకు. నాలుగోది మనం విన్నాం, హీ నోస్ అవర్ హార్ట్, మన హృదయం ఆయనకు తెలుసు, మన హృదయం ఆయనకు తెలుసు. ఐదోది మనం విన్నాం, మన ఆలోచనలు ఆయనకు తెలుసు, మన మనస్సు ఆయనకు తెలుసు. అంత మాత్రమే కాదు, మన మాటలు ఆయనకు తెలుసు, మన నడక ఆయనకు తెలుసు, మన యాక్షన్స్ ఆయనకు తెలుసు, మన మాటలు, మన ఆలోచనలు. నిన్నటి దినం ఇవన్నీ విన్నాం. మనం విన్న వాక్యం, మన పాపమును కూడా ఆయన ఎరుగుడు, మన బుద్ధిహీనత, మన అపరాధం, మన దోషాలు, మన యొక్క మార్గములన్నిటినీ ఆయన ఎరుగును. కనుక మన తప్పులను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులు చేయాలి. ఇవాళ మరికొన్ని విషయాలు మనం విందాం. సర్వజ్ఞాని అంటే ఎవరు అనే విషయాన్ని ఇవాళ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. రేపు తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞానాన్ని, కుమారుడు సర్వజ్ఞానాన్ని, పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞానాన్ని మీకు చూపిస్తాను. కానీ ఈరోజు సర్వజ్ఞాని అంటే ఏంటో 6 విషయాలు చెప్పాను. 7, 8, 9 విషయాలు ఇవాళ పూర్తి చేయడానికి ప్రయత్నించాను. 3 విషయాలు. మొదటిది, ఈరోజు 139వ దావీదు కీర్తన 13వ వచనం. 139వ దావీదు కీర్తన 13వ వచనంలో మనం చదివితే చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి కనబడుతుంది. ఏంటిది? 139. దేవుడు ఎవరు? సర్వజ్ఞాని, ఆయన ఆమ్నిషియంట్ గాడ్ అంటే ఎవరు అని అంటే, చదవండి 139వ దావీదు కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచును. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలుసు. నేను రహస్యమందు
పుట్టిన వాడిని, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమర్థమైంది మీకు ఇంతకీ? ఇవాళ మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే నా అంతరింద్రములు నువ్వే కలుగు చేసావని చెప్తాడు. తల్లి గర్భంలో నిర్మించిన వాడు నీవే అంటాడు. నిన్ను కలుగు చేసిన విధం చూస్తే భయము, ఆశ్చర్యం కలుగుతుందంటే అందును బట్టి నీకు థ్యాంక్ యూ చెప్తున్నాడు. నీ కార్యంలో ఆశ్చర్యంలో అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అగాధ స్థలమును విచిత్రముగా నిర్మించినవాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అంటే ఇక్కడ ఒక సత్యం మనం అర్థం చేసుకోవాలి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. హీ నోస్. ఆయన జ్ఞానం ఎంత గొప్పది అంటే మనం భూమి మీద పుట్టినప్పటి నుంచి మన మనుషులకు ఎరుగుదు. నేను పుట్టిన తర్వాత మా అమ్మకి నేనెవరినో తెలుసు. నన్ను చూసి నేను నేను జీవించిన జీవితాన్ని బట్టి చూసారా, నేను ఎవరో, నేను వ్యక్తిత్వం మా అమ్మకు అర్థమవుతుంది, మా నాన్నకు అర్థమవుతుంది. నేను ఎలాంటి వాడిని, నేను ఎవరినో. నేను పుట్టిన తర్వాత మా అమ్మకి, నాన్నకి, మీరందరికీ, మిగతా వాళ్ళందరికీ, నేను పుట్టిన 28-27 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని మా ఆవిడికి, దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మాయికి, ఇంకా సంఘం ప్రారంభించిన తర్వాత సంఘ బిడ్డలకి నేను ఎవరినో నేను పుట్టిన తర్వాత తెలిసింది అందరికీ. కానీ నా దేవుని గొప్పతనం ఏంటంటే, నా దేవుడు ఆమ్నిషెంట్ అంటే అర్థం ఏంటంటే నేను పుట్టక మునిపే నన్ను ఎరిగినవాడు అని అర్థం. అది గొప్పతనం ఆయనలో. దేవుడు ఎవరు అని అంటే నువ్వు ఇంకా పుట్టక మునిపే హీ నోస్ యూ. ఐ హ్యావ్ సీన్ యూ. పుట్టిన తర్వాత చూసింది మా అమ్మ, పుట్టిన తర్వాత చూశాడు మా నాన్న, పుట్టిన తర్వాత చూశారు మా బంధువులు, పుట్టిన తర్వాత చూశారు మా నాన్నగారు అమ్మగారు స్నేహితులు. పుట్టిన తర్వాత అందరికీ నేను ఎరుగుదును నేనెవరినో. నేను పుట్టిన తర్వాత, మీరు పుట్టిన తర్వాత తెలుసు. కానీ ఎవరైనా పుట్టకముందు తెలుస్తారా? అదే అక్కడ రాసింది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అది గొప్పతనం దేవుళ్ళో. ఆమ్నిసెంట్ గాడ్ అంటే అర్థం అది. సర్వజ్ఞాని అయిన దేవుడు అంటే అర్థం అది. ఇవాళ నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఆయన. నిన్ను నన్ను తల్లి గర్భములో రూపొందించిన దేవుడు ఆయన. నీ ఎముకలను ఫామ్ చేసిన దేవుడు ఆయన. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నిన్ను ఎందుకు పుట్టిస్తున్నాడో కూడా ఒక కారణభూతుడు. ఇవాళ చాలామంది పుట్టాం కాబట్టి పుట్టాం, జీవిస్తున్నాం కాబట్టి జీవిస్తాం. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఏమంటారంటే ఇంకెందుకులేండి సాచిపోతే మంచిది అంటే ఏంటి? వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇంకెందుకులేండి అయిపోయింది, నా వయసు అయిపోయింది. అలాంటి చెత్త మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. నువ్వు నేను బ్రతుకున్నామంటే ఎందుకొరకు మనం భూమి మీద పుట్టేమో తెలుసుకోవాలి ముందు. ఇవాళ నువ్వు నేను పిన్నమ్మగా ఏర్పడక మునిపే నిన్ను దేని కొరకు ఈ భూమి మీద పుట్టిస్తున్నాడో దేవుడికి తెలుసు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టించబడక మునిపే తల్లి అయిన మరికి కదా, లేక కన్యక అయిన మరికి దూత వచ్చి చెప్పాడేమని, ఎందుకు పుడుతున్నాడు? ఇంకా పుట్టబోయే శిశువు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయన పుట్టేది ఎందుకంటే ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో, పాపులను రక్షించడానికి పుడుతున్నాడు. సంసోన్ పుట్టేటప్పుడు ఒక పర్పస్. ఇంకా వాళ్ళ అమ్మ గర్భమే ధరించలా, కానీ దూత వచ్చి చెప్పాడు ఏమనంటే, నీకు గర్భం ధరిస్తావు, నీకు పిల్లోడు పుడతాడు, ఆ పిల్లవాడు చాలా బలవంతుడు. పుట్టిన తర్వాత బలమైన ఆహారం తిని బలవంతుడు అవలా. పుట్టక మునిపే దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఆయన్ని, యేసుప్రభుని, సంసోన్ని మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు, నిన్ను నన్ను మనల్ని ఒక ఉద్దేశం. అందుకనే చచ్చిపోకముందు భూమి మీద పుట్టినప్పుడు మనం ఆలోచించాలి ప్రార్థన పూర్వక, ప్రభువా నన్ను భూమి మీద పుట్టించిన కారణం ఏంటి? వాట్ ఈస్ మై పర్పస్? నా పర్పస్ ఏంటో నాకు తెలియనప్పుడు, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఇచ్చాడు?
ఎందుకు తయారు చేసి దేవుడిచ్చింది ఇది మనుషులు తయారు చేసి ఎందుకు? దీన్ని ఒక పర్పస్ ఉంది. ఏంటో పర్పస్? ముఖ్యంగా ఎందుకు? ఫోన్ మాట్లాడడానికి. హలో, ఫోను దూరదేశం నుంచి ఎవరైనా మాట్లాడినా మనం వినడానికి, మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి మొదటి పర్పస్. ఇప్పుడు ఫోన్ అంటే ఓన్లీ మాట్లాడటానికి వాడట్లా. ఇవాళ మీరు ఫేస్బుక్లో చూస్తున్న ఫేస్బుక్ లైవ్ చూసారా? ఇవాళ అన్ని కార్యక్రమాలు జూమ్, ఇప్పుడు వరకు నేను గూగుల్ మీట్లో వాక్యం చెప్పాను. ఇప్పుడు వరకు గూగుల్ మీట్ అనేటువంటి యాప్లో ఫోనుల్లోనే వాళ్ళందరూ వాక్యం విన్నారు. అంత మాత్రమే కాదు, ఇవాళ ఫోన్ ఉంటే చాలు, డబ్బులు అవసరం. నేను కొంటున్నాను మామిడికాయలు, డబ్బులు లేవు జోబీలో, నేను డబ్బులు వేసుకొని వెళ్ళను సాధారణంగా. కనుక నేను అడిగాను ఫోన్పే ఉందా, నా ఫోన్ ద్వారా డబ్బులు వేసేసాను వాళ్ళకి. మీరు కూడా అంతేగా, ఫోన్ ద్వారా డబ్బులు ఇచ్చేసా వాళ్ళకి. నా ఫోన్ ఉంటే చాలు డబ్బులు ఉన్నట్టు. ఫోన్ ద్వారా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంటే ఫోన్ ఒక ఉద్దేశంతో తయారు చేయబడింది. ఇవాళ బ్యాంక్ విషయాలు కూడా ఫోన్ ద్వారా బ్యాంకు లావాదేవీలు కూడా చేసేస్తాం. కానీ ఈ ఫోన్తో చేయకూడని పని చేసామనుకోండి, ఈ ఫోన్ విలువ ఉండదు, ఉపయోగం ఉండదు. ఉదాహరణ, మీరు ఒక క్యాలెండర్ తగిలించడానికి మేకు కొట్టాలి. మేకు కొట్టడానికి మీ దగ్గర సుత్తి లేదు. అప్పుడు ఆ మేకు ఆ గోడలో కొట్టడానికి ఓకే ఇది బాగానే ఉన్నట్టుంది, దీంతో కొడితే బాగానే ఉందా, ఓకే అని మేకుని టపా 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 అని దీంతో కొట్టా. ఇది ఒక సుత్తిలాగా వాడాను, ఏమైద్ది చెప్పరా? ఇది పావలాకి పనికి రాకుండా పోద్ది. దీని ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేయవలసిన పరిస్థితి చెడిపోయింది. స్మార్ట్ ఫోన్ ఇది. ఈ స్మార్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? స్మార్ట్ అంటే తెలివైంది అని అర్థం. ఈ ఫోన్ పేరు స్మార్ట్ ఫోన్, అంటే తెలివైన ఫోను. ఏం తెలివితే అన్నీ తెలివితే. ఈ మాట చెప్తే నీ టెంపరేచర్ ఎంత ఉంది, బయట ఎంత టెంపరేచర్ అడిగితే చెప్పేస్తుంది. ప్రపంచంలో ఉన్న విషయాలు అడిగితే చెప్పేస్తుంది. ఇవాళ అమెరికాకి టైం ఎంత ఇప్పుడు అని అంటే టైం చెప్పేది. అమెరికాలో పలానా స్టేట్ టైం, అమెరికాలో కూడా బోల్డ్ స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. అంటే అటుపక్క స్టేట్కి ఇంకొక టైం ఉంటుంది, ఇటుపక్క వాళ్ళకి వేరే టైం ఉంటుంది. డిఫరెన్స్ ఒక అమెరికా దేశంలోనే టైం డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఇంత తెలివైన ఫోన్ని, స్మార్ట్ ఫోన్ని నేను సుత్తి కింద వాడాను అనుకో, ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇవాళ మనుషులు మనం దేని కొరకు తయారు చేయబడ్డామో, దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడో తెలుసుకోకుండా అనవసరమైన వాటి కొరకు నిన్ను నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అనవసరమైన వాటి కొరకు నువ్వు వాడుకుంటున్నావు. సుత్తి మేకు కుట్టినట్టు నేను వాడుకుంటూ చూసారా, ఆ సెల్ ఫోన్ విలువ పోయినట్టు. ఇవాళ నీ జీవితం విలువ నువ్వే పాడు చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు దేవుడిని అడగలేదు, నన్ను ఎందుకు తయారు చేశావు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు ఫరో చేతుల్లో, ఎవరు ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపించడానికి కదా సంసోన్ని దేవుడు పుట్టించాడు. నీటిలో నుంచి తీయబడిన వాడు మోషే. మోషేని ఎందుకు పుట్టించాడు? ముందు పుట్టించకముందే నీటిలో నుంచి తీయబడిన వాడు. ప్రత్యేకంగా ఇశ్రాయేలీల్ని విడిపించడానికి ఒక నాయకుడు. ప్రతి ఒక్కరైన నువ్వు నేను ఒక పర్పస్తో పుట్టించబడు. దేవుడు నిన్ను నన్ను పిండమ్మగా ఉండినప్పుడే చూచాడంట. అంటే దేవుడు ఎంత జ్ఞానో చూసారా? ఆయన అనంత జ్ఞాని. ఆయన అందుకని ఆమ్నిషెంట్ అంటారు. ఆమ్నిషెంట్ అంటే అర్థం అది. ఆమ్నిషెంట్ గాడ్ అంటే అర్థం ఏంటంటే సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు. ఇవాళ నేను సేవకుడిని అయ్యాను, నేను పాస్టర్ని. ఇప్పుడు చనిపోయినటువంటి ఇమ్మానియలు పాస్టర్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇమ్మానియలు ఇక్కడికి వచ్చిన తర్వాత కదా, నేర్చుకున్న తర్వాత పాస్టర్ అయ్యాడు అనుకుంటారు. కానీ తెలియలేని సత్యం ఏంటో తెలుసా? ఇమ్మానియల్ పుట్టక మునిపే ఇమ్మానియల్ని దేవుడు పాస్టర్ చేయాలని నిర్ణయించాడు ముందే. నేను పుట్టక మునిపే నన్ను పాస్టర్ చేయాలని. చదవండి అన్నమాట, ఎక్కడ ఉంది? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. పుట్టక మునిపే నిన్ను తల్లి గర్భములోనే ప్రతిష్ఠించాను అన్నాడు. చదవండి అక్కడ మాట. మొదటి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. చూసారా, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, రూపించలేదు ఇంకా, గర్భములో నిన్ను నేను రూపించక మునిపే అది నిన్ను నేను ఎరిగి తిని. నిన్ను నేను ఎరిగి తిని అంటే ఇందాక చదివిన మాట. నేను పిండమ్మగా ఉండగానే నేను చూచాను. ఐ నో యు.
నువ్వు గర్భములో బయలు పడక మునిపే అంటే ఏంటి, గర్భములో మీ అమ్మ కడుపులో నుంచి ఇంకా నువ్వు బయటికి రాక మునిపే, ఈ లోకములోకి రాక మునిపే, నువ్వు బయటికి ఇంకా రాలా, మీ అమ్మ కడుపులోనే ఉమ్మ నీరులోనే ఉన్నావు, అప్పుడే నేను నిన్ను ఎరుగుదును. ఐ నో యూ అన్నాడు దేవుడు. ఐ నో యూ ఏమన్నాడు, నువ్వు గర్భములో బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎందుకు? ప్రవక్తగా నిన్ను నియమించాను. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే అనాయింట్ చేశాడు, అభిషేకం. దేవుడే అభిషేకించాడంట, మనుషులు కాదు. మనం ఆయన అనాయింట్ చేసి పాస్టర్ చేసాం, కానీ మనకన్నా ముందు ఆ దేవాది దేవుడు అనాయింట్ చేశాడు ఆయన్ని. దేవాది దేవుడు గర్భములు. ఇవాళ దైవజనులారా ఎవరో సేవ చేస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, మీరు పుట్ట పునుకుపే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసి ఉండాలి. అందుకే మీరు సేవకులు అయ్యారు. మీరు అనుకున్నారు కాబట్టి సేవకులు అవలా, మీరు సేవ చేయాలి కాబట్టి సేవకులు అవలా. ఎవరైనా ఏ పని మీరు చేస్తున్నా దేవుడు ఆ పనిలో మీరు నమ్మకంగా ఉండడం. అందరూ పాస్టర్లు అయిపోవాలని దేవుడు అనాయింట్ చేయడు. కొంతమందిని కార్పెంటర్గా అనాయింట్ చేస్తాడు. కార్పెంటర్ లేకపోతే మనం పనులు అవ్వు. కొంతమంది చూసారు, ఇవాళ దేవుని మందస్సం చేయడానికి ఆయన బెసలేలుకున్న జ్ఞానం, బెసలేలు ఏమంటారు దాన్ని, మందిరం సంబంధించిన ఆర్కిటెక్చర్ అంతా ఎంత చక్కని జ్ఞానం ఇచ్చాడు. మరి ఆయన ఎనోంటి చేశాడు దాన్ని. ఆయన దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్తాడు. చేతి పనిముట్లు దేవుని బిడ్డలంగా మనల్ని దేవుడు ఆయా పని కొరకు నియమించాడు. ఏ పనైనా నమ్మకంగా చేయాలి. పాస్టర్లే గ్రేట్ అనుకోకండి, విశ్వాసులు కూడా గ్రేటే. నువ్వు విశ్వాసిగా ఉండి నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే యు ఆర్ వెరీ గ్రేట్. నీ పనిలో నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు ఆ విధంగా ఉండడానికి దేవుడు నిన్ను రూపొందించాడు. కొంతమంది నాయకులుగా ప్రతిష్ఠించాడు. పుట్టినప్పుడే వాళ్ళు నిర్ణయించాడు దేవుడు, వీళ్ళు నాయకులు చేయాలని, వీళ్ళు రాజులు అవ్వాలని దేవుడు తెలుసు. ఇవాళ మనల్ని అందరినీ దేవుడు పుట్టినప్పుడే చూసారా, ఇంకా పొట్లే, గర్భములో బయలుపారక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ప్రవక్తగా నియమించి తిని. చూసారా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించు. జనాలకి అంటే దేశములకు ప్రవక్తగా. బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ, నిన్ను ఇంకా రూపొందించక మునిపే, ఇన్ ద వూంబ్ ఐ న్యూ యూ, మీ అమ్మ కడుపులో ఇంకా రూపొందించి మునిపే నిన్ను ఎరిగినవాడు. బిఫోర్ యువర్ బార్న్, నువ్వు ఇంకా బయటికి రాకమునిపే ఐ సెట్ యు అపార్ట్, ఐ అపాయింటెడ్ యూ as a prophet of the nations, ఐ అపాయింటెడ్ యూ as a prophet to the nations. ప్రాఫిట్, ప్రవక్తగా నిన్ను నియమించాను అంటాడు ఇక్కడ ఇర్మియాతో చెబుతున్నాడు. ఇవాళ మన అందరితో చెబుతున్నాడు. సో ఇవాళ ఆమ్నిషియంట్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు నేను పుట్టిన తర్వాత జనాలు ఎరుగుదురు, అది నిన్ను ఎరుగుదును అని చెబుతారు. నిన్ను ఎప్పటి నుంచో నువ్వు నాకు తెలుసు అని చెప్తారు జనాలు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని చెప్తారు. కానీ నేను నా తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి తెలుసా నీకు అని అడగండి, తెలీదు. అయితే నన్ను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే నా దేవునికి నేను తెలిసిన వాడిని. నేను ఎవరినో ఆయనకి తెలుసు, నేను ఎందుకు పుట్టించబడ్డానో ఆయనకి తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28 నుంచి చదివితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ మనం చూస్తాం. ఏమని? దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకంటే తన కుమారుడు, చూసారా, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు. చూసారా, దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు ముందుగా నిర్ణయించాడు. గాడ్ ఫోర్టోల్డ్, ముందుగానే. ఆ మాట చదవండి. దేవుడు ఇంకా కొంచెం ముందు, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు దేవుడు ముందే ఎరిగాడంట మనల్ని. తన కుమారుడితో మనం కూడా జ్యేష్ఠుడైన కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు ఎవరు? యేసు ప్రభు. సో ఆయన మనం పెద్దన్నే అవుతాడు, యేసు ప్రభు పెద్దన్నే. సో మనం అందరం ఆయనతో సహ కుమారులుగా అవడానికి ఎంత ముందుగా నిర్ణయించాడు. జగత్ పునాది వేయపడక మునిపే
ఇవాళ హీ నోస్ పీపుల్ బిఫోర్ దే ఆర్ కన్సీవ్డ్ అని మొదటి విషయం. ఇవాళ సత్యం మనం అర్థం చేసుకోవాలి. నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎరిగినటువంటి వాడు. ఆయన్ని ఏమంటారంటే ఆమ్నిషెంట్ గాడ్ అంట. ఆమ్నిషెంట్ అంటే అర్థం సర్వజ్ఞాని. ఆయన నువ్వు పుట్టక ముందే నేను ఎరిగిన వాడు. గుర్తు చేసుకో. కనుక నువ్వు జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి, దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. ఎందుకనంటే నన్ను ఎరిగిన దేవుడు, నన్ను ఒక పర్పస్తో నేను తయారు చేసి కనుక ఆ పర్పస్ నేను సాల్వ్ చేయాలి. నా పర్పస్ నేను సాల్వ్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోవాలి. నా ఉద్దేశం, ఈ సెల్ ఫోన్ కొంతకాలం పనిచేస్తున్న తర్వాత పనిచేయదు. ఇది జీవితకాలం వాడడానికి కుదరదు. దాని తర్వాత దీని బ్యాటరీ దమ్ము అయిపోద్ది, ఇది ఆగిపోద్ది. ఇంకెన్ని బ్యాటరీలు వేసినా పని చేయదు. కొన్నిసార్లు చచ్చిపోయిందని అర్థం. ఇది చచ్చిపోతున్నా లేపుతూ ఉంటాం, ఎందుకని బ్యాటరీ ఛార్జింగ్ చేసి చచ్చిపోయిందని బతికేస్తాం. కానీ ఇది పూర్తిగా డెడ్ అయిపోయింది, ఇంక పనికిరాదు. అప్పుడు ఇది చెత్తకుండీలు పాడాలి. అలా నేను ఎన్నో ఫోన్లు పాడేసాను, ఇంకా అయిపోయింది, వాడేసి వదిలేసాను. అలాగే దేవుడు కూడా మనల్ని భూమి మీద కొంతకాలం వరకే పుట్టింది ఒక పర్పస్తో. ఆ పర్పస్ సాల్వ్ చేసి వెళ్ళిపోవాలి మనం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి వెళ్ళిపోవాలి మనం. మళ్ళా జీవితం ఉంది కదా, ఇక్కడ బతకది లేదు. భూమి మీద ఒక్కసారి అవకాశం, అది భూమి మీద ఒకసారి మనకు అవకాశం. మనం మిగిలిన పరలోకంలో జీవిస్తాం. ఆ పరలోకం భూమి మీద అయినా అది వేరేది, తర్వాత విషయం. అది భూమి మీద అన్నది భూమి మీద అనుకోకూడదు, అది పరలోకం అనాలి. భూమి మీద జీవించినంత మాత్రాన పరలోకం రేపు పొద్దున్న భూమి మీద ఉంటుంది పరలోకం, కానీ ఇది భూమిలోకం అని అన్నాం, పరలోకం అంటాం. అది ఇది గాడ్ మేడ్ న్యూ హెవెన్స్ అండ్ న్యూ అర్త్, కొత్త ఆకాశం కొత్త భూమి. కనుక చావుతో ముగింపు కాదు, కానీ చావుకు ముందు ఈ భూమి మీద జీవితము చాలా ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత మీరు చూసారా, సమాధి దగ్గర చూసారా? సమాధి దగ్గర పుట్టిన తారీఖు వేస్తారు, చచ్చిపోయిన తారీఖు వేస్తారు, మధ్యలో ఏమేస్తారు? ఒక డాష్ వేస్తారు, ఒక గీత కొడతారు. అంటే ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. చూసారా, 1980 సంవత్సరంలో పుట్టాడు, 2021 చచ్చిపోయాడు, పలానా రోజు 2021, ఇదిగో జూన్ మాసం 2వ తారీఖు, జూన్ 2, 2021కి చచ్చిపోయాడు. జూను 1వ తారీఖు 1980 సంవత్సరంలో పుట్టాడు. పుట్టిన తారీఖు చచ్చిపోయిన తారీఖు పెట్టి మధ్యలో డాష్ పెడతారు. ఆ చిన్న డాష్ భూమి మీద మనం బ్రతికిన జీవితానికి గుర్తు. ఆ చిన్న డాష్ ఏం చెప్తుందంటే పుట్టిన తారీఖు నుంచి చచ్చిపోయిన తారీఖు వరకు నువ్వు ఎలా బతికావు భూమి మీద, అది కౌంట్. అది దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు చేసిన పని గురించి ఒక పర్పస్తో తయారు చేయడం. పర్పస్, మీరు కూర్చున్న కుర్చీ ఒక పర్పస్, అది కుర్చీ కూర్చోడానికి ఉపయోగించాలి. టేబుల్ ఇక చదువుకున్నాం, భోజనం చేస్తాం. ఫ్యాను గాలి ఇవ్వడానికి ఒక ఉద్దేశంతో. సెల్ ఫోను కళ్ళజోడు చూసారు కనబడ, పెన్ను రాయడానికి, రకరకాల పర్పసెస్ ఉన్నాయి, ఉద్దేశాలు. మరి నీవు ఎందుకు పుట్టావు? తినేసి బొబ్బోడనుక, హాయిగా ఎలకత్తలో చేతులతో పడుకోవడానిక? అంతమాట పడుకోవడమే, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. నువ్వు పుట్టిన దానికోసం తినేసి బొబ్బోడానికేనా? ఏం పని చేస్తున్నావు నువ్వు? ఏ రకంగా ఉపయోగపడుతున్నావు నువ్వు దేవునికి? ఏ రకంగా దేవుని వాక్యంలో వాడబడుతున్నావు? ఏ రకంగా దేవునికి నీ పని చేసుకుంటూ, నీ ఉద్యోగం చేసుకుంటూ, నువ్వు చదువుకుంటూ, నువ్వు స్టూడెంట్గా ఉన్నా, నువ్వు కాలేజ్ స్టూడెంట్గా, నువ్వు లెక్చరర్గా ఉన్నా, నువ్వు చదువుతున్నా చదువైనా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు వ్యాపారం చేస్తావు, నువ్వు పాస్టర్ అయినా, ఎవరైనప్పటికీ వారి పనుల ద్వారా దేవుడు మహింపరచాలి. దేవుడు మహింపరచాలి. నా డ్యూటీ ఇది. కొంతమంది ఇప్పుడు చూడండి, మనం భోజనాలు పంచుతున్నాం, భోజనాలు పంచినప్పుడు నేను భోజనాలు అందిస్తున్నాను, కానీ వంట చేసేవాళ్ళు అది నా బాధ్యత. నాకు దేవుడు అప్పచెప్పిన పని ఇది. నా పనిలో నేను నమ్మకంగా ఉంటాను. ఎవరు చూడవసరంలా, ఎవరు మన పనిని గుర్తించవసరం లేదు. దేవుడు గుర్తిస్తున్నాడు. ఎంత నమ్మకంగా మనం వంట వండుతున్నాం, ఎంత నమ్మకంగా మనం భోజనాన్ని వండుతున్నాం, ఎంత రుచికరంగా మనం తినేలాగా భోజనం వండుతున్నాం, ఎంతమందికి మనం సర్వ్ చేస్తున్నాం, ఎంతమంది ఆకలి నింపగలవు దేవుడికి అన్నీ తెలుసు. అది ఆ పని కొరకు మనం నియమించారు. కొన్నిసార్లు మేము మొన్న పంచుతుంటే భోజనం ఒక ఆయన ఎవరో నాకు తెలియదు, స్కూటర్ ఆపి వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు. మేము పంచేంత వరకు వెయిట్ చేశాడు, వెయిట్ చేసి అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మీరు చేస్తున్న సేవ ప్రతిరోజు చూస్తున్నానండి నేను. వెరీ గుడ్, చాలా సంతోషం. నేను కూడా వచ్చి మీతో పంచొచ్చా అని అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడుంటావు బాబు? కంచించర్ల. మరి కంచించర్ల నుంచి ఎలాగొస్తావు విజయవాడ? పర్లేదండి, నాకు ఒక్కసారి మీరు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను. ఈ కార్యక్రమంలో నేను ఆయన పేరు నాయక్, ఒక లంబాడి కుటుంబానికి సంబంధించిన నాయక్ అనుకోండి. ఆయన అంటున్నాడు, నేను చేస్తానండి దేవుని సేవ. చూస్తున్నాడు, గమనిస్తాను. అంటే ఏదో ఒకటి నేను చెయ్యాలా, నేను కూడా పనిలో ఏకీభవించాలి, నేను కూడా సేవలో, నేను కూడా ఒక పొట్లం కట్టడంలో, నేను కూడా ఏదో ఒక రకంగా దేవుని సేవలో, ఒకటే కాదు మందిరంలో చెప్పుల స్టాండ్ దగ్గర ఉండడం కూడా,
ఆ చెప్పులను అందించిన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రను కాదు. నీ చెప్పులు విప్పటానికి, నీ చెప్పులు బూట్లు తీయడానికి నేను యోగ్యుని కాదంటాడు పెద్ద భక్తుడైన యోహాను గారు. యేసు ప్రభు బూట్లు తీయడానికి నేను యోగ్యుని కాదు, ఆ లేసి ఇప్పడానికి. అది కూడా పనేనా? పనే. దేవుని కొరకు చూసారా, కొంతమంది చెప్పులు పెడుతుంటే ఏమండి రండి, నేను పెడతానులేండి, మీరు వెళ్ళండి లోపల చర్చిలో కూర్చొని ఆ చెప్పులు ముట్టుకోను కాలమా? చూడండి, సమర్పణతో మనం పని చేయగలగాలి ఏ పనిలోనైనా. ఎందుకంటే దేవుడు మీరెవరో ఆయనకి తెలుసు, ఆయన ఎరిగినవాడు. ఇక మనం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం చూస్తే, హీ నోస్ యువర్ ఫ్యూచర్ బిఫోర్ ఎవ్రీవన్ నోస్. ఎవరికి తెలియకుండా ఆయనకి తెలుసు. ఆయన నీ ఆది నుండి చూడండి 46:9 యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. చూసారా, నా ఆలోచనలు నిలుచునని, నా చిత్తమంతయు నెరవేర్చుకుందనని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను. ఆది నుండి కలగబో. దేవుడు అనంత జ్ఞాని, ఆమ్నిషియంట్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఫ్యూచర్ అంతా ఎరిగినవాడు. హీ నోస్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్ అంతా తెలుసు ఆయనకి. నీ పుట్టిక తెలుసు, నీ జీవితం తెలుసు, నువ్వు చచ్చిపోవడం కూడా తెలుసు ఆయన. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. నీ ఫ్యూచర్ తెలుసు, నువ్వేం చేస్తావో తెలుసు. ఎవ్రీథింగ్ హీ నోస్. ఆది నుండి నేను కలుగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి కలగబో వాటిని తెలియజేయచ్చు. ఐ ఆమ్ ద గాడ్ అండ్ దెర్ ఇస్ నో గాడ్ లైక్ మీ. ఐ మేక్ నోన్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ వాట్ ఈస్ స్టిల్ టు కమ్, ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ టు వాట్ స్టిల్ టు కమ్. ఇంకా రావచ్చు పాత రోజులు, ఆయన ఇంకా ఏం రాబోతుంది ముందే. ఆదాము టైంలోనే చెప్పేశాడు ఏమని, యేసు ప్రభు వచ్చేస్తాడు, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడం మీద కొడతావు. అది అంటే ఎవరు? ఆయన అని రాస్తుంది. అది అంటే ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వస్తాడని ఎప్పుడు చెప్పాడు? ఆదాం తప్పు చేసినట్టు చెప్పాడు. ఫ్యూచర్. దట్ ఈస్ కాల్ అనంత జ్ఞాని. ఆమ్నిషియంట్ అంటే అర్థం అది. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుందో ఆయనకు తెలుసు. యుగ సమాప్తి ఎప్పుడు ఆయనకు తెలుసు. మనం అనుకుంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. నో 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 కంటిన్యూ. భూమి ఆగిపోద్ది. మీరు చూస్తున్న మరణాలు ఇంకా ఎక్కువ చూస్తారు. మరణాలు ఆఖరి దినాల్లో ఇంకా భయంకరమైన మరణాలు. భూమి మీద 1/3% ఖాళీ అయిపోతూ ఉంటుంది. మనుషులు ఖాళీ అయిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది 7 ఏళ్ల మహాశ్రమలో ఇంకా భయంకరమైన విపత్తు జరుగుతుంది. భూమి మీద చాలామంది 1/3% మంది చచ్చిపోతారు. ఎంతోమంది చనిపోతారు. ఇంకా జరిగే విషయాలు చాలా ఉన్నాయి. దేవుడికి అన్నీ తెలుసు. అంటే దాని అర్థం ఒకరోజు భూమికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. ఎండ్. భూమి లయమైపోద్ది. ఆకాశము చుట్టబడిన గ్రంథములు తొలగిపోద్ది. పంచభూతాలు మిక్కిలి వేండ్రములతో కరిగిపోద్ది. ఆకాశ నక్షత్రాలు కిందకి రాలిపోతాయి. సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు రక్తంగా మారి జరుగుతాయి. ఇంకా జరగాలి. ఆయన ముందే చెప్పేశాడు ఇవన్నీ. సూర్యుడు నల్లగా అయిపోతాడు, నమ్ముతావు నువ్వు, జరుగుతుంది. చంద్రుడు రక్తంగా మారిపోతే ఎర్రగా అయిపోతాడంటే జరుగుతుంది. నక్షత్రాలు పడిపోతాయి. ఫ్యూచర్ చెప్పేశాడు ఆయన. నేను మళ్ళీ వస్తున్నాను, ఫ్యూచర్ చెప్పేశాడు ఆయన. నేనుండే స్థలంలో మీరు ఉంటారు, ఫ్యూచర్ చెప్పేశాడు ఆయన. రెండోసారి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాను నేను, ఫ్యూచర్ చెప్పేశాడు. సెకండ్ కమింగ్. 1000 ఏళ్ల పరిపాలన చేస్తాను ఈ భూమి మీద, ఫ్యూచర్ చెప్పేశాడు. దానికి ముందు 7 ఏళ్ల మహాశ్రమ దినాలు ఉంటాయి, ఫ్యూచర్ చెప్పేశాడు. జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది, ఎవడు తప్పించుకోలేడు. ధవల సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. నేను తీర్పు తీరుస్తాను. న్యాయాధిపతి నేను, జడ్జి నేను. ఫ్యూచర్ చెప్పేశాడు. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. నిరంతరం మనుషులు బ్రతుకుతారు. నిరంతరం చావు ఉండదు. ముందే చెప్పేశాడు దేవుడు. ఎప్పుడు నిత్య జీవం పొందుకుంటామో తెలుసా మీకు? యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేసిన మరుక్షణమే మనం నిత్య జీవాన్ని పొందాలి. చాలామంది నిత్య జీవం చచ్చిపోయిన తర్వాత నిత్య జీవం బ్రతుకుతారు. నో 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 నో. యేసు ప్రభువుని నమ్ముకున్న మరుక్షణమే నీకు నిత్య జీవం కౌంట్ స్టార్ట్. విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడనే మాట మాత్రమే కాకుండా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ క్లియర్గా ఉంది ఏమని? నిత్య జీవం అంటే ఏంటంటే ఆయన ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యవంతుడైన దేవుణ్ణి, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే
నిత్య జీవం. అంటే యేసుక్రీస్తుని తెలుసుకొని యేసుక్రీస్తుని అంగీకరించిన రోజే నువ్వు నిత్య జీవాన్ని పొందేసుకున్నావు. చాలామంది ప్రార్థన చేస్తారు, నిత్య జీవం ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇస్తున్నందుకు కాదు నాయన, ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అనాల. ఇస్తున్నందుకంటే ఏంటి అర్థం? రేపు రాబోయే దినాలు ఇస్తాడు. ఇస్తున్నందుకు కాదు, ఇచ్చినందుకు. ఎందుకు ఇచ్చాడు? యేసు నమ్ముకున్న మరుక్షణమే నిత్య జీవం ఇచ్చాడు. యేసుక్రీస్తుని ఎరుగుటయే. when you know Christ, you got eternal life. నిత్యం బ్రతికేస్తావు. ఇక మరి చావు అనేది ఏంటి? నిద్ర అంతే. ఇక్కడ కన్ను మూసా, అక్కడ కన్ను తెరిచా. ఇప్పుడు ఇమ్మానుయేల్ చచ్చిపోయాడు, ఆయన ఇక్కడ కన్ను మూసాడు, అక్కడ కన్ను తెరిచాడంటే. యేసుప్రభు ఏమన్నాడో దొంగడితో, నేడు నీవు నాతో కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు నాతో కూడా ఉంటావు అన్నాడా? కాదు, ఈ రోజే అంటే ఏంటి? ఈ రోజు చచ్చిపోతున్నారు వాళ్ళిద్దరు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమంటాడు? నాతో కూడా నేడే నువ్వు నాతో కూడా. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి యేసుప్రభుని నమ్ముకుంటే వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాడని అర్థం. వెంటనే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక డౌట్ లేదు, ఇక డౌట్ ఉండకూడదు. నువ్వు యేసుప్రభుని నమ్ముకోకపోతే ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. నరకాగ్ని గుండానికి వెళ్ళవు, కానీ హేడెస్లోకి వెళ్తావు. చీకటి పళ్ళు కొరికే స్థలంలోకి వెళ్తావు. నరకంలాగే ఉంటుంది, కానీ అంత నరకం కాదు. అసలైన భయంకరమైన నరకం అగ్ని జ్వాలలతో ఉండే నరకం కాదు, అది అగ్ని గంధకాలతో ఉండే నరకం. అది మండుచున్న నరకాగ్ని గుండం, అది తర్వాత. కానీ అది జ్వాలలతో ఉండే అగ్ని గంధకాలతో మండే గుండంలోకి వెళ్ళక ముందు అగ్ని జ్వాలలుండే ఆ నరకంలోకి వెళ్తావు. హేడెస్ అంటారు దాన్ని. అంత మాత్రమే కాదు, పళ్ళు కొరికే స్థలం అది. అక్కడికి వెళ్ళిపోతారు ఎవరు? యేసు ప్రభు నమ్మని వారు అందరూ వెళ్ళిపోతారు. బాధాకరమైన. అందుకని అనుకూల సమయంలో నమ్ముకోవాలి. మీరు నమ్ముకోకపోతే మీ ప్రాబ్లం అది. ఇక దేవుడు కూడా హెల్ప్ చేయడు. నరకంలో సువార్త ఉంటుందంటే ఉండదు. అందుకనే చెప్పగలిగిన వాళ్ళకి చెప్పండి బాబా అని చెప్పేది. ఈ లైవ్లు షేర్ చేయండి నాయన. కానీ బద్దకస్తులు షేర్ చేయరు, చెప్పరు ఇతరులకి. నేను ఇప్పుడు ఈ సమయంలో బాధలో ఉన్నా ఎందుకు చెబుతున్నాను? ఎందుకంటే ఈరోజు ఎంతమంది చచ్చిపోతున్నారు? ఇమ్మానుయేల్తో పాటు ఇంకా ఎంతమంది చనిపోయారు? ఆ చనిపోక ముందే సువార్త చెప్పాలి కదా మనం. వినగలిగిన వాళ్ళందరూ వినడానికి అవకాశం ఇవ్వాలి మనం. ఎందుకంటే వింటే వాళ్ళు మారు మనసు పొందితే వారు పరలోకం పొందుకుంటారు. ఈ వాక్యమే. ఇవాళ నేను నీరసంగా ఉండి ఆయన ఏడుస్తూ బాధపడుతూ, మన మంచి స్నేహితుడు, నా మంచి సేవకుడు, నాతో పాటు పనిచేసిన దైవజనుడు, నా ఆత్మీయమైన కుర్రోడు, నా ఆత్మీయమైన శిష్యుడు, నా ఆత్మీయమైన కుమారుడు చనిపోయాడని నేను ఇవాళ లైవ్కి రావడం మానేశాను అనుకో బాధతో. ఇవాళ ఎంతమంది మాటలు వినకుండా నాశనం పోయిందే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుడి వాక్యం వినకపోతే నశించిపోతారు. అందుకే మనం ప్రతి సమయాన్ని ఉపయోగించు. ఆఖరికి రేపు నేను బరియల్కి వెళ్ళిన ఆ బరియల్ టైంలో కూడా దేవుని వాక్యమే చెప్పాలి. ఎందుకు? ఆ బరియల్కి వచ్చేవాళ్ళు ఎవరైనా నమ్ముకోకపోతే ఇంకొక అవకాశం, మరణంలో ఆయన సమాధి దగ్గర కూడా, ఆయన చచ్చిపోయిన శవం దగ్గర కూడా మా వాక్యమే అనుకూల సమయాన్ని అన్నీ వాడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ప్రజల మార్పు కొరకు ప్రయాసపడాలి. అంతేకాని మత మార్పుడి కాదు, ఇది జీవిత మార్పుడి. పరలోకాన్ని నడిపించడం కొరకే ప్రయాసం. భవిష్యత్తు ఎరిగిన వాడు, హీ నోస్ యువర్ ఫ్యూచర్ థింగ్స్. ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. మరలా చెప్తాను. ఇప్పుడు మనం చదివింది యెషయా 46 9 నుంచి 11. మీరు ఇంటికి చదువుకోండి. యెషయా గ్రంథం 41 22 నుంచి 26, యెషయా 42 8 నుంచి 9, యెషయా 43 9 నుంచి 12, యెషయా 44 6 నుంచి 8. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. అదేంటి? 139వ దావీదు కీర్తన 16వ వచనంలో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆమ్నిషెంట్ అంటే అర్థం ఏంటంటే, నీ చావు కూడా ఆయనకి తెలుసు, నీ మరణం కూడా ఆయనకి తెలుసు. చూసారా, ఇప్పుడు వరకు ఏం విన్నావు? నీ పుట్టిక తెలుసు, నువ్వు ఎప్పుడు పుడతావో, నీవు ఇంకా గర్భములో రూపు పొందక మునిపే, నీ తల్లి గర్భములో నుంచి బయటకు రాక మునిపే నిన్ను ఎరుగును. 2, భవిష్యత్ అంతా ఆయనకి తెలుసు, జరగబోయేదంతా తెలుసు ఆయనకి. ఆయన ఆమ్నిషెంట్ అంటారు. 3, ఆమ్నిషెంట్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, 3వది, నీవు ఎప్పుడు చనిపోతావో కూడా తెలుసు. మనకు తెలియదు మనం ఎప్పుడు చచ్చిపోతాం. ఇమానియల్ ఇవాళ చనిపోతాడని ఇమానియల్కే తెలీదు, ఎవరికి తెలియదు. ఆయన ఈరోజు జూన్ 2వ నెల, జూలై 2వ తారీఖున, జూన్ కదా ఇప్పుడు, జూలై 2, 2021 ఆయన చనిపోతాడని ఎవరికైనా తెలుసు?
దేవుడికి తెలుసు. 139 దావీదు కీర్తనలో ఆ మాట రాస్తుంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమించబడిన దినముల్లో, చాలా ఇంపార్టెంట్, నియమించబడిన దినముల్లో అంటే దేవుడు నీకు నాకు నియమించాడట దినాలు. భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు నియమించాడు. నువ్వు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో దేవుడు నిర్ణయించాడు. నియమించబడిన దినముల్లో చూసారా, ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం లాయను. అంటే ఏంటి అర్థం? నువ్వు భూమి మీద ఎంతకాలం బతకాలో దేవుడు రాశాడు. ఈ సెల్ ఫోన్ ఇంతకాలమే బతుకుతుంది, అంతకన్నా బతకదు, చచ్చిపోద్ది. ఆ టీవీ గ్యారంటీ చెప్తాడు, ఇది 10 సంవత్సరాలు అండి గ్యారంటీ. ఫ్రిడ్జ్ మీద 10 years అని రాశారు వారంటీ. 10 years వరకు ఖచ్చితంగా పనిచేస్తుంది, తర్వాత మీదకి పనిచేస్తే మాకు వారంటీ లేదు, సంబంధం లేదు, అది చెత్తకొండీలో పడేది. అంటే ప్రతి వస్తువుకి ఒక వారంటీ పీరియడ్ ఉంది, ఒక గ్యారంటీ పీరియడ్ ఉంది. ఇవాళ నువ్వు నేను భూమి మీద బ్రతకడానికి కొన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు దేవుడు. దాని తర్వాత ఎప్పుడు బతుకుతావో పోతావో తెలియదు. కొంతమంది పిండముగా ఉన్నప్పుడే చచ్చిపోతున్నారు, కడుపులోనే చచ్చిపోతున్నారు. కొంతమంది కడుపులో నుంచి బయటకు వచ్చి, మనం చూసారా, మన షాలేం రాజు వారి కుమార్తె 4 రోజులే పుట్టి 4 రోజులే ఆ భూమి మీద 4 రోజులే బ్రతికింది, 4వ రోజు చచ్చిపోయింది. ఆమె వయసు ఎంత? 4 days. కొంతమంది వయసు ఎంత? కొన్ని నెలలు మాత్రమే. కొంతమంది వయసు ఎంత? కొన్ని సంవత్సరాలు మాత్రమే. అంతే. మహా బతికితే 80 అధిక బలం ఉంటే. అధిక బలం అంటే ఏంటి అర్థం? అధిక బలం అంటే ఏదైనా ఇంకా మరి కష్టపడి అన్ని జబ్బులు సహించి అన్ని బాధలు సహించి లాగి ముందుకు తీసుకెళ్తే 80 అంటే దీని అర్థం ఏంటి? ఏదో రోజు చచ్చిపోతామా. కానీ ఎప్పుడు చచ్చిపోతామో నీకు నాకు తెలియదు. కానీ అక్కడ రాస్తుంది, ఆల్ ద డేస్ ఆర్ ఆర్డైన్డ్ ఫర్ మీ. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైన, రిటన్ ఇన్ యువర్ బుక్. నీ బుక్లో రాశావు. ఆయన బుక్ గురించి చెప్తాను ఈసారి. ఆయన బుక్ అంటే ఏంటి, ఆయన గ్రంథం అంటే ఏంటో గ్రంథం గురించే చెప్తా. ఇప్పుడు టైం లేదు చెప్పడానికి. కానీ ఆయన గ్రంథం అంటే ఆయన గ్రంథంలో రాశాడంట అన్ని. He wrote everything in his book. How long you should live. నువ్వు ఎంతకాలం బ్రతకాలో ఆయన రాసేది. మన బాడీ, మన సోల్, మన స్పిరిట్ ఎంతకాలం ఈ భూమి మీద చూసారా. మనం ఇంకా మనిషిగా పుట్టకముందు ఎంబ్రియో అంటారు. ఎంబ్రియోని డెవలప్ అయి ఫీటస్ అవుతుంది. ఫీటస్ డెవలప్ అయి హ్యూమన్ బీయింగ్. చూసారా, మనిషి డెవలప్ అయి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతుంది. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్కి ముందు ఎవరు? ఫీటస్. ఫీటస్కి ముందు ఎంబ్రియో. ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి ఫీటస్ అయింది. ఫీటస్ డెవలప్ అయ్యి హ్యూమన్ బీయింగ్ అయింది. ఇంత డెవలప్మెంట్ జరిగింది తల్లి గర్భంలో. ఎంబ్రియో బికేమ్ ఫీటస్, ఫీటస్ బికేమ్ హ్యూమన్ బాడీ అని దేవుడు అన్నాడు. అవన్నీ ఎప్పుడు నియమించబడిన దినం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల్లో దేవుడు రాశాడు. చాలాసార్లు మనకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నియమించబడిన దినం మనకు తెలియదుగా. ఇష్టం వచ్చినట్టు విర్రవీగేస్తున్నారు కొంతమంది. ఏదో ఎక్కువ కాలం బతికేస్తారు. రేపు నీవు తెలియదు నీకు. యూ నెవర్ నో వెన్ యు ఆర్ లీవింగ్. కొంతమంది మిగతా వాళ్ళు చచ్చిపోతే కొంతమంది వీళ్ళు పండగ చేసుకుంటారు. చచ్చిపోయాడా వీళ్ళు పండగ. కొంతమందికి వీడేదో బతికేసినట్టు విడిపోతాడుగా ఏదో రోజు. ఒక రోజు ఆలస్యం, 2 రోజులు ఆలస్యం, 1 నెల ఆలస్యం, అంతే. 1 సంవత్సరం ఆలస్యం, 2 సంవత్సరాలు ఆలస్యం, ఏదో ఒక రోజు వెళ్ళాలి. కానీ వెళ్ళక ముందు నా జీవితం దేవుడి గ్రంథంలో రాసి ఉంది కనుక నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నావా, నమ్మకంగా జీవిస్తున్నావా, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కీర్తనకారుడైన దావీదు అంటాడు చూడ, 31వ దావీదు కీర్తన 15వ వచనంలో, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అంటాడు. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఎంత అద్భుతమైన మాట అండి. 31వ దావీదు కీర్తన 15వ వచనం చూసారా. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నా కాలగతులు అంటే ఏంటి? ఆల్ మై టైమ్స్. నేను ఎంతకాలం బతుకుతానో నా కాలగతుకులు నీ చేతుల్లో ఉన్నాయి. ఒక వచనమే చూపించట్లేదు నేను. నా కాలగతులు, నా టైములు, ఆల్ మై టైమ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో ఉన్నాయి ప్రభువా. కీర్తన కందరంలో 39వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చదివితే, కీర్తన 39 4 వచనం, యెహోవా చూసారా నా అంతం ఎట్లు ఉంటుంది, నా దినముల ప్రయాణం, నా దినం ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఎంత చక్కని మాట. షో మీ లార్డ్ మై లైఫ్స్ ఎండ్ అంటాడు.
నా దినముల ప్రమాణములు పరిమాణం చూసా, నా దినముల పరిమాణం ఎత్తుడంత చేశావు అంటే దానికి ముందు చదవండి ఒకసారి 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లున్నది అంటే ఏంటి అర్థం? నా చావు ఎలాగుంటుంది? నేను ఎలా చచ్చిపోతాను? నేను యాక్సిడెంట్లో చచ్చిపోతానా? జబ్బు వచ్చి చచ్చిపోతానా? గుండె నొప్పితో చచ్చిపోతానా? వాక్యం చెబుతూ చచ్చిపోతానా? పాట పాడుతూ చచ్చిపోతానా? అన్నం తింటూ చచ్చిపోతానా? మంచినీళ్ళు తాగుతూ చచ్చిపోతాను? ఎలా చచ్చిపోతాను? నా దినములు చూసే నా కాలగతులే కదా, మై లైఫ్స్ ఎండ్ అండ్ నెంబర్ ఆఫ్ మై డేస్, నా దినముల ప్రమాణము ఎంత అయినది. ఆల్ మై డేస్, మై లైఫ్స్ ఎండ్ అండ్ నెంబర్ ఆఫ్ మై డేస్ నువ్వు నాకు చెప్పు. చూసారా, మన దినాలన్నీ ఆయన చేతి. అది అనంత జ్ఞానం అంటే. నీకు అర్థమైందా? ఆయనకు ఒక్కడికే తెలుసు నువ్వు నేను ఎంతకాలం బతుకుతాం. అందుకే ఆయన ఏమంటారు? ఆమ్నిషన్. దట్ ఈస్ ద రీజన్ ఈజ్ గాడ్. ఆయన గాడ్ అని ఎందుకు అంటామంటే బికాస్ ఈజ్ ఆమ్నిషన్. హీ నోస్ హౌ మెనీ ఇయర్స్ గాడ్ హెస్ గివెన్ యూ. నా దినముల అంతం నాకు నేర్పుము, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, విరిగి నలిగి ఉన్నా నేను, విరిగి నలిగి ఉన్నా. తెలుపుము నా అంతం. ఆయనకు ఒక్కడికే అంతం తెలుసు. నీ అంతం. కీర్తనకారుడైన దావీదు 5వ వచనంలో అంటాడు, నా దినముల పరిమాణము నువ్వు ఎంత చేసావు? బెత్తుడంతా. బెత్తుడంతా అంటే అర్థం ఏంటి? బెత్తుడంతా అంటే అర్థం హ్యాండ్ బ్రెత్. హ్యాండ్ అంతా మీ హ్యాండ్ బ్రెత్ ఎంత ఉంది? అది బెత్తుడు. 4 వేళ్ళు కాబట్టి బెత్తుడంతా చేసావు. చూసారా, 4 కానీ దినముల పరిమాణం అంటే ఏంటి అర్థం? ఒక 4లో పుట్టిక, బాల్యం, 2 యవ్వనం, 3 సంసారం, 4 వృద్ధాప్యం. ఈ 4 బతికితే బెత్తుడు. నా దినం జీవితం బెత్తుడంతా. బాల్యము చూసారా, పుట్టిక, యవ్వనం, యంగ్ మ్యాన్, సంసారం, వృద్ధాప్యం. ఇప్పుడు ఇమ్మానుయేల్ ఎంత బతికాడు? బెత్తుడుగా కొంచెం తక్కువ. ఎందుకని? మొదటిది బాల్యం బతికేశాడు ఆయన, యవ్వనం బతికేశాడు ఆయన, సంసారం కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన, ఇంకా వృద్ధాప్యం రాకముందే చనిపోయాడు. బెత్తుడంత మొత్తం జీవితమే బెత్తుడు. ఇవాళ దేవుడు అంటాడు యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనంలో, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి కలది. చూసారు, నరుల ఆయుష్కాలమునకు పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది. వారి నెలల సంఖ్య. ఓ గర్వపడిపోతూ విర్రవీగిపోతున్నా. ఓ దేవుని బిడ్డలారా, ఎందుకు మీ గర్వం? మీ ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది కదా. మరి భయం లేదు, భక్తి లేదు. కరోనా వచ్చి మనుషులు చచ్చిపోతున్నా, ఇంకా చాలామందికి భయం లేదు. ఇంకా చాలామందికి దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే విధేయత లేదు, దేవుని కొరకు రోషం కలిగేది ఒక పని చేయాలనే ఆసక్తి లేదు, దేవుని కొరకు నిలబడాలి అనే జీవితం లేదు, యథార్థంగా హార్ట్ఫుల్గా సేవ చేసే సేవకులు లేరు, వాక్యాన్ని శ్రద్ధగా విని మా జీవితాన్ని మార్చుకోవాలని ఆసక్తి లేదు. ఎలాగండి ఇలాగా? ఆయన రాసిన మాట ఏంటి? యోబు గ్రంథం 14:5లో, నరుల ఆయుష్కాలం పరిమితి కలది. పరిమితి మించింది లేదు. పరిమితం, దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది. ద పర్సన్స్ డేర్స్ ఆర్ డిటర్మిన్డ్. యూ హ్యావ్ డిక్రీడ్ ద నెంబర్ ఆఫ్ హిస్ మంత్స్, పుట్ హిస్ టైమ్ లైక్ అ హైర్డ్ లేబర్. అంటే ఒక మనిషి కూలివాడు ఎలా ఎంతకాలం పని చేస్తాడో పరిమితి వరకే పని చేస్తాడు, దాని తర్వాత నా పని అయిపోయింది పంపించేస్తాడంటే, దేవుడు పని చేయించే వరకు ఇక్కడ ఉంచుతాడు. అక్కడ రాసు కూలివానివనే తమకు నియమించబడిన పనిని వారిని ముగించు వరకు. అది అర్థం. కూలోళ్ళలాగా, ఒక కూలోడిని పెట్టుకొని పని చేయించుకునేలాగా. దేవుని కూలోళ్ళం మనం, దేవుని పనోళ్ళం మనం. మరి మీరు పని చేయని సోమరిపోతులు అయితే కొంతమంది ఏ పని చేయరు, తినేసి బొబ్బొట్టున్నారు. ఈ కరోనా టైంలో ఇంకా వెయిట్ పెరిగిపోతున్నారు. పని లేదు, బైబిల్ చదవరు,
ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఎంత టైం ఉంది బైబిల్ చదువుకోవడానికి మీకు? చదవరు. ఎంత అవివేకులుగా బ్రతుకుతున్నారండి. ప్రార్థన చేసుకోరు, ప్రార్థన ఉండదు, వాక్యం వినరు. ఒక గంట సేపు 9 గంటల నుంచి ఒక 10 గంటల వరకు లైవ్కి రావడానికి బద్ధకం, వినబుద్ధి లేదు. బొబ్బోని వింటారు కొంతమంది, తింటూ వింటారు కొంతమంది, మనసు ఉండదు. దేవుడు మీకు లెక్క చెప్పాలండో. ఒకరోజు మీరు బకెట్ తన్నే రోజు వచ్చేస్తుంది, ఎప్పుడో లేదు, ఎప్పుడో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆ రోజు ఏదో నీకు తెలియదు, నీకు తెలిస్తే సెట్ అయిపోతావు. నీకు తెలిసిపోయింది అనుకో, నీవు ఈ నెలాఖరు కల్లా పోతామని ఎలాగుంటుంది? ఈ నెలాఖరు వరకే నువ్వు బతుకుతావని తెలిసింది అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా నీకు 28 రోజులే ఉన్నాయి, 29 రోజులే ఉన్నాయి, అర్థం ఎలా ఉంటుంది? ఎంత భయంతో బ్రతుకుతావు తెలియదు వాళ్ళు మనకి. అందుకనే మనిషి ఇష్టం వచ్చినట్టు బతికేస్తారు. ఓ నా ఇష్టం, నేను ఎప్పుడు బతుకు తెలియదు కాబట్టి. డాక్టర్లు చెప్తున్నా, కొంతమంది చెప్పేస్తున్నారు డాక్టర్లు ఈ మధ్య 2 సంవత్సరాల కన్నా ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయిపోయింది. కానీ డేట్, ఎగ్జాక్ట్ డేట్ దేవుడికి తెలుసు. దానికి ఒక రోజు ముందు కానీ ఒక రోజు వెనకాల కానీ నువ్వు చచ్చిపోవు, అదే రోజు చచ్చిపోతావు. ఒకవేళ దేవుడు కనికరిస్తే నువ్వు ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ కూడా పెరగచ్చు. ఆయన డేట్ కన్నా 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది ఎవరికి? హిజ్కియాకి. కొంతమందికి డేట్ కన్నా ముందే పోవచ్చు. ఎందుకు? అధికమైన దుర్మార్గమైన పనులు చేసి నీ సమయం కన్నా ముందే ఎందుకు పోతున్నావు అంటున్నాడు. అంటే నీకు నియమించబడిన దినం కన్నా ముందే వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఎందుకంటే అధికమైన దుర్మార్గ పనులు చేస్తున్నాను, దుర్మార్గుడును. ఇక చివరి మాట చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనం. నిర్ణయ కాలములు పొరిమేరలు ఏర్పాటు చేశాడంట ఆయన. He made all nations appointed times. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే చూసారా, మనము ఆయన సంతానమని. 17:26 చూసారు. యావత్ భూమి మీద మనం కాపురముండుటకు అది ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తనని వెదుకు నిమిత్తం. చూసారా, నిర్ణయ కాలం, కొంతకాలమే మీకు టైం ఇచ్చాడు దేవుణ్ణి వెతుక్కోవడానికి. అది చదవండి, మీరు కంగారు పడకండి. అది చదవండి మళ్ళా. అది దేవుడు తనని వెతుకు వారికి, అది వెతకు నిమిత్తం, అదే ఆయన్ని కనుగోవడానికి నిర్ణయ కాలం, అది అర్థం. మీరు ఆయన్ని వెతుక్కోవడానికి కొంత టైం పీరియడ్ ఇచ్చాడు భూమి మీద. నువ్వు చచ్చిపోయే ముందు దేవుణ్ణి వెతకాలి, నువ్వు చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి, నువ్వు ఆ చచ్చిపోయే ముందు ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అది నిర్ణయ కాలాన్ని పొలిమేరని. నువ్వు ఏ బార్డర్లో నీకు బార్డర్ ఉంది నీ భూమి మీద, నువ్వు పలానా ఏరియాలో నువ్వు ఎక్కడ చచ్చిపోతావు కూడా తెలుసు. నీకు పొలిమేర, నీకు నిర్ణయ కాలం. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆమ్నిషియంట్ అంటారు. ఆమ్నిషియంట్ గాడ్ అంటే అంత జ్ఞాని, సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ బర్త్, అబౌట్ యువర్ డెత్. He knows about your birth, he knows about your death. So you have to be very careful, my brothers and my sisters. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఇవాళ కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా శ్రద్ధగా మీరు వాక్యాన్ని విన్నారు. ఆమ్నిషియంట్ గాడ్ యందు భయభక్తులు కలిగి జీవించండి. ఒకరోజు నిన్ను నన్ను పిలిచే దేవుడు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చే దేవుడు, నరులను మట్టికి మార్చే దేవుడు ఆయన. కనుక నా జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా, భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇంకా నీ దేవుణ్ణి నమ్ముకోకపోతే, నిజ దేవుణ్ణి ఈరోజు అనుకూలమైన సమయం, నువ్వు చచ్చిపోకముందే, నీ కాలం, నిర్ణయ కాలం అయిపోకముందే నువ్వు యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉన్నా. ఆయన కొరకు రోషన్ కలిగి బ్రతుకు, ఆయన కలిగి నమ్మకంగా జీవించు. నీ పని అయిపోయింది, వెల్ డన్ అంటాడు. ఇమ్మానుయేల్ నమ్మకంగా పని చేశాడు, నమ్మకంగా దేవుని సేవలు రోషం కలిగి జీవించాడు. మొన్న ఇదే సంవత్సరంలో అద్భుతమైన సభలు పెట్టాడు. ఆ సభల్లో కూడా నేను వాక్యం చెప్పాను. ఆ సభల్లో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఇంత రోషం, ఇంత ఆసక్తి, మీరందరూ మారాలని, మీరందరూ రక్షణ పొందాలి. ఆ రోజు నాకు ఫోన్ చేసి మొదటి రోజు బాధపడి చెప్పాడు, ఏమన్నా తెలుసా, అయ్యగారు ఇంత ఖర్చు పెట్టాను, ఇంత ప్రయాసపడ్డాను, కానీ మీటింగ్కి సరిగా ఎవరు రావట్లేదు అని చాలా బాధపడ్డా. ఇవాళ ఎంతమంది సేవకులు అలా బాధపడుతున్నారు. దేవుని వాక్యాన్ని లైవ్లో చెప్తే వాక్యం వినడానికి రారు. మీటింగులు సభలు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెడితే వాక్యం వినడానికి రారు. ఎంత అవివేకులుగా ఉన్నారండి ప్రజలు. ఎంత దేవుడు అంటే ఖాతర లేకుండా ఉన్న ఆ సేవకుడు ఎంతో బాధపడ్డాడు, ఏడ్చాడు నా దగ్గర.
అయ్యగారు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎవరు రాలేదు అయ్యగారు మీటింగ్కి. ఇవాళ కూడా కొంతమంది రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంటింటికి వెళ్ళి చెప్పాను, నేను ఇంటింటికి వెళ్ళి చెప్పాను. ఎంత బాధ! ఇలా ఎంతమంది దైవ సేవకులు, నిజమైన సేవకులు ఏడుస్తున్నారు, బాధపడతారు. ఆఖరి దినం వరకు ఏడుస్తూ సేవ చేసినటువంటి సేవకులు, కష్టపడి సేవ చేసిన వారు సేవకులు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బట్టలు కట్టుకున్నా కట్టుకోకపోయినా, ప్రభు కొరకు పని చేస్తూ, ప్రజల కొరకు పని చేస్తూ సేవ చేస్తారు. వాళ్ళని నిందిస్తారు, అవమానిస్తారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అండి! దేవుని బిడ్డలై ఉండి కూడా మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. మీకు నిర్ణయించబడిన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో భక్తులు మీ కొరకు ప్రయాసపడి మంచి వాక్యాలను అందిస్తున్నారు. రక్షించబడండి, మారు మనసు పొందని, ప్రభు కొరకు రోషం కలిగి బ్రతక. ఎమ్మాన్యుయేల్ చెప్పాలని మంచిగా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాడు కనుక అందరూ బట్టి నేను ఎంతో సంతోషం. పక్కన దుఃఖం ఉన్న, బాధ ఉన్న, బట్ ఈజ్ విత్ ద లార్డ్, ఈజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. సో వీఆర్ బీ హ్యాపీ. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుడు ఎవరో తెలుసుకున్నాం. సర్వవ్యాపకుడు, సర్వజ్ఞాని, omniscient God. He knows your birth, He knows the future, He knows your death. Be careful. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. తలలోంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకైనా వందనాలు. భయం లేకుండా బ్రతుకుతున్న వారి గురించి ప్రార్థన చేస్తాం. ఆఖరి జీవితం మాది ఎప్పుడు ఎలా వెళ్ళిపోయిద్దో తెలియదు. ఎప్పుడు మీరు మమ్మల్ని పిలిచి రమ్మంటారో తెలియదు. నరులారా రండి అంటే వచ్చేయాలి. మేము మట్టికి మార్చే దేవుడు మీరు. మా ఊపిరి మీ చేతుల్లో ఉంది. మేము ఎంతకాలం బ్రతకాలో మీరు ఆల్రెడీ రాశారు. భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు మీరు, సర్వజ్ఞాని మీరు. కనుక మేము భయభక్తులు కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఇంకా మిమ్మల్ని దేవుడిగా, ప్రభుగా, రక్షకుడిగా అంగీకరించలేదో, ఈ వాక్యం విని వారి జీవితాలు మార్చుకొని నిజ రక్షకుడిగా, నిజ ప్రభుగా, నిజమైన దేవుడిగా, పాపులను క్షమించే దేవుడిగా, నా పాపాన్ని క్షమించిన ఆయన మిమ్మల్ని అడిగి నిత్య జీవ వారసుడిగా, హక్కుదారుడిగా బిడ్డలను సిద్ధపరచండి. రక్షణ పొందిన వారు తినేసి పడుకోకుండా, ఖాళీగా ఉండకుండా, ప్రభు కొరకు ఇతరులకి చెప్పేవారుగా, సువార్తను అందించేవారుగా, ఇలాంటి చక్కని వాక్యాలు ఇతరులకి షేర్ చేసేవారుగా, ప్రభు గురించి చెప్పి భక్తిలోకి అనేక మందిని నడిపించి కష్టపడి పని చేసేవారుగా. ఎమ్మాన్యుయేల్ ఎంతో కష్టపడ్డాడు. ఈ భూమి మీద చివరి దినం వరకు ఎంతో ప్రయాసపడ్డాడు. లాస్ట్ మీటింగ్లు కూడా ఎంతో అద్భుతమైన మహాసభలు పెట్టాడు. అందరూ రావాలని కోరుకున్నాడు. అందరి కొరకు ప్రార్థనలు చేశాడు. అందరూ రక్షించబడాలని ఎంతో, చాలామంది రాలేకపోయారు. చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. నిజమే తండ్రి, వాళ్ళ సేవకులు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇంకా ప్రజలు అవివేకులుగా ఉంటున్నారు, మందమతులుగా ఉంటున్నారు. ఇంకా దేవుడు ఎవరో తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి ఆయన, కృపనివ్వండి తండ్రి. ఎమ్మాన్యుయేల్ కుటుంబానికి కావలసిన ఆదరణ ఇవ్వండి, ధైర్యాన్ని. విడిచినటువంటి కుటుంబం కొరకు వాళ్ళ భార్య లలిత, వాళ్ళ అమ్మగారు మరియమ్మ, వారి సహోదరులు, వారి యొక్క బ్రదర్ ఇన్ లాస్ అందరినీ, వారి యొక్క సంఘాలు, కుటుంబాలు, మరి వెలటూరులో ఉన్న బిడ్డలు, సంఘ బిడ్డలు, మీరు ఆయన సేవ పరిచయం, దాని స్నేహితులు, ఆయన దగ్గర సండే స్కూల్ విన్న పిల్లలు, మరి సేవలో ఏకీపించిన విశ్వాసులు జ్ఞాపకం చేసుకో. కుటుంబాలకి కావాల్సిన ధైర్యం ఇవ్వండి. మా ఊపిరి మీ చేతుల్లో ఉంది. మా జీవితం బెత్తడంత చేశారు మీరు కనుక నాయన, ఎంత చేసినా అది చిన్నదే. ఎంత ఫుల్గా జీవించినా అది చాలా చిన్న జీవితం. దానికి ఎందుకో గర్వంతో బ్రతుకుతున్నారు. మనుషులు అవివేకులుగా జీవిస్తారు. దేవుడు అంటే లెక్కలేని తనం అయిపోయింది. భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం చదువుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవుని సన్నిధిలో ఆనందించే మనసు లేదు. కృపతో జ్ఞాపకం చేసింది. ఆ నిర్ణయ కాలంలో వారు మార్పు కొరకు ప్రార్థన చేస్తారు. ఆ నిర్ణయ కాలంలోనే వారు మారాలి. మాకు నిర్ణయించబడిన కాలం అయిపోతే మేము చచ్చిపోతాం కనుక మా టైము, ఆల్ అవర్ టైమ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్లో. మా వయసు అంతా, మా లైఫ్ అంతా మీ చేతిలో ఉంది కనుక నమ్మకంగా, యథార్థంగా బ్రతికే కృపదాయి. రక్షించబడిన వారు రక్షణలో ఎదగడానికి కృపదాయి. కుటుంబాలు దీవించమని, నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవునికి ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడును గాక. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ఎమ్మాన్యుయేల్ మా ఎస్ఎస్సి సేవకుడి గురించి ప్రార్థన చేసినందుకు వందనాలు. ఆయన దేవుడు పిలుచుకున్నాడు, ఆయన వెళ్ళాడు కనుక దయచేసి వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. విడిచిన
వారి భార్య, వారి తల్లి, వారి కుటుంబం, వారి గురించి ఆదరణ గురించి మర్చిపోకండి. రేపటి దినం మళ్ళీ 9 గంటలకు కలుసుకుందాం రాత్రికి. అంతవరకు సెలవు. టేక్ కేర్. ఈ వాక్యం ఇతరులకి మేలుకాలంగా ఉంటుందని నమ్మితే ఇతరులకి షేర్ చేసి వారు రక్షించబడడానికి ప్రయాసపడండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్.